ముందుగా అమ్మ, అన్నయ్య, అక్క నన్ను క్షమించండి. నేను చచ్చిపోతున్నా. ఇంత జరిగినా నేను బ్రతకాలి, ఫైట్ చేయాలి అని అనుకున్నా. కానీ జరిగిన మా పెళ్ళిని దాచిపెట్టి బాల్కా సుమన్ ఇలాంటి గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. జనాలందరికీ, టీవీలలో చూస్తున్న ప్రేక్షకులందరికీ మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తం నన్ను మోసం చేసిందండి. జనాలందరికీ నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇదే చెప్పాలనుకుంటున్నా. నాకు సుమన్కి పెళ్ళి జరిగింది. మాది ఏదో మీరు టీవీలో చూపిస్తున్నట్టు వేరే అలాంటిది ఏం కాదు. ఆయన నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. దానికి సాక్ష్యం ఆయన కట్టిన తాళి. మట్టెలు. ఈ పెళ్ళిని దాచిపెట్టడానికి పొలిటికల్గా తనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి, కేవలం తను ఎదగడం కోసం జరిగిన పెళ్ళిని జరిగినట్టు క్రియేట్ చేసి నా మీద లేనిపోని కేసులు పెట్టడం, నేనేదో మార్కింగ్ చేశానని, జరిగిన వాస్తవాలను మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ మనిషి అయినా చనిపోయే ముందు అబద్ధం చెప్పాడు. నేను మా అమ్మ మీద ఒట్టేసి, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. జరిగిందంతా నా కోసం పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగిన తర్వాత బాగానే ఉన్నాం. అది మా ఇంట్లో ఎవరికి తెలియదు. దొంగతనంగా పెళ్ళి చేసుకున్నాం. ఓకే, లైఫ్ అప్పటి వరకు బాగానే ఉంది. కానీ అనుకోని పరిస్థితుల్లో నేను చేయాలని చేసింది కాదు. నా ఫ్యామిలీ బాగుండాలి, తను ఎక్కడ చంపేస్తాడో అని భయపడి చేసుకున్నాను. అంతే తప్ప అతనికి పెళ్ళి అయిందని తెలుసు. అప్పటికి ఒక బాబు ఉన్నాడని నాకు తెలుసు. ఇప్పుడు 2 బాబులు ఉన్నారు ఆయనకి. తెలిసి కూడా నేను చేసుకున్నాను. అయితే ఈ నెల జనవరి 17 తారీఖు నాకు ఆయనకు గొడవ జరిగింది. అవి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్. వాటిని బార్ల శ్రీనివాసరావు, మధు అడ్వాంటేజ్గా తీసుకొని మా గొడవని ఇంకా కాస్త పెంచేసి